కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, హృదయాందోళనని అధిగమించాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించో లేకపోతే వారి యొక్క విద్యకి సంబంధించిన విషయాల్లోనో వారి యొక్క కెరీర్కి సంబంధించిన విషయాల్లోనో అధిక శాతం దృష్టి కేటాయించడం, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలు ఉండే విధంగా మీరు పెట్టుకున్న వాటికి అనుకూలతలు కొంత సామాన్య ఫలితాలు ఇవ్వడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో అధిక ఎమోషన్స్తో మీరు బాధపడే పరిస్థితులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీరు ఆశించిన స్థాయిలో లేదనుకోను. మొత్తానికి ఎలా చూసినా హృదయాందోళన, మానసిక ప్రశాంతత అనేది విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మెడిటేషన్ మొదలైనవి చేస్తూ ఫస్ట్ మనసుని ప్రశాంతంగా పెట్టుకొని తద్వారా మిగిలిన విషయాల గురించి ఆలోచించినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లిదండ్రి ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం, స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, వ్యాపార విస్తరణ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు వెళ్ళే విధానం కావచ్చు, ఘర్షణ, ఆకస్మికమైన ఖర్చులు, వ్యాపార విస్తరణ కొరకు పెడదాం అనుకున్న పెట్టుబడులు కావచ్చు, వ్యాపార ప్రదేశాలు, భూములకు సంబంధించిన ఆలోచనలు, వీటి వల్ల కొంత మీ మానసిక పరిస్థితుల్లో కొంత ఘర్షణ, తద్వారా మీకు కొంత మీ మీద మీకు నమ్మకం, ధైర్యం కొంత మిశ్రమంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కనుక వీలైనంతవరకు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలని సాధించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యారాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అయినా కూడా ఏదో తెలియని అసంతృప్తి వల్ల కొంత మీకు మానసిక ఘర్షణ అనేది ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా సాంఘిక సంబంధాల విషయంలో కావచ్చు, అలాగే ఏ వ్యక్తుల దగ్గర నుంచి అయితే సహకారం లేదని మీరు భావిస్తున్నారో ఆ విషయంలో వారితో కూడా ఘర్షణకు కూడా అవకాశం ఉండే పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం లాంటిది ఒకటి. అలాగే ట్యాక్సులు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన పనులు, గవర్నమెంట్ భూములకు సంబంధించిన విషయాలు, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత లోన్లకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అవి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం మొదలైన వాటి వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనన్నా మీరు మాట్లాడేప్పుడు, ముఖ్యంగా మీ భాతృవర్గంతో కావచ్చు, ఆత్మీయులైన స్నేహితులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు వీళ్ళతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని విధాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది.